తదుపరి సింహరాశి. సింహరాశి వారి గ్రహస్థితి కనుక ఈ వారం పరిశీలించినట్లయితే వీరికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం, తృతీయ స్థానంలో శుక్ర సంచారం, చతుర్థ స్థానంలో కుజుని సంచారం, పంచమ స్థానంలో రవి బుధుల సంచారం, సప్తమంలో శని సంచారం, అష్టమంలో రాహు సంచారం, భాగ్యస్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తుంది. వీరికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం కొంత ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. అలాగే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామికి వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ లేక వారితో భేదాభిప్రాయాలు కానీ ఉండే అవకాశం కలదు. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల చేపట్టినటువంటి వ్యవహారాల్లో 1-2 సార్లు తిరగవలసి రావడం కూడా సంభవించగలదు. భాగ్యస్థానంలో గురుని సంచారం వల్ల దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటివి ఫలితములు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం వల్ల కొన్ని శ్రమలు అనేటువంటివి వీరికి ఈ వారం ఉండగలవు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు కుటుంబంలో ఉండట జరగగలదు. ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకూలమైనటువంటి ఫలితములు పొందుతున్నప్పటికీ కూడా కొన్ని అపవాదులు అనేటువంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. దైవ కార్యక్రమాలు యందు ఇష్టత ప్రదర్శించడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనట జరగగలదు. ఈ రాశి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా శనివారం రోజున మినపప్పు దానం చేయడం మంచిది. అలాగే మంగళవారం రోజున ఉలవలు దానం చేసిన మంచిది. లేక సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా జంట నాగులు ఏవైతే ఉంటాయో జంట నాగులకి పాలాభిషేకం చేయించుకోవడం వల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.